ఆయన వేణుస్వామి గారు చాలా పర్సనల్గా ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక ఛానల్కి చాలా పర్సనల్గా, అంటే అది ఒక టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ప్రజల్ని మోసం చేస్తున్నాం అనే ఒక సామాజికంగా ఈ ఇష్యూని తీసుకోకుండా అదే పర్సనలైజ్ చేసేసి మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు అంటారు? ఇది ఫోరం కల్పించింది యోయో ఛానల్ అని ఒక యూట్యూబ్ ఛానల్. వాళ్ళు నాకు నిన్న ఫోన్ చేశారు, మిమ్మల్ని ఆయన ఇలా అంటున్నారు, మీరు రెస్పాన్స్ ఇస్తారా అని. నేను గట్టిగా మాట్లాడాను వాళ్ళతో. ఏమనుకున్నారు, ఒక సర్కస్ అరేంజ్ చేస్తున్నారా, ఆయనతో నన్ను తిట్టించి ఇప్పుడు నేను ఆయన్ని తిడితే మీరు ఇదంతా మళ్ళీ వ్యూవర్షిప్ కోసం చేస్తున్నారా? డూ యూ థింక్ ఐ విల్ కోఆపరేట్ విత్ యూ ఇన్ దిస్ అన్ఎథికల్ ఇల్లీగల్ థింగ్? మీకు తెలియని విషయాలు ఏమిటి అని అంటే చట్టం తెలుసుకోవాలి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పైన ద్వేషం క్రియేట్ చేయటం అన్నది ఈజ్ అ క్రిమినల్ యాక్టివిటీ. అబద్ధంతో చేయటం అన్నది రూమర్, మిస్చిఫ్ కూడా వస్తాయి. నాకు చట్టం తెలియదండి అంటే నేను చెప్తున్నాను, తెలుసుకోండి. ఇలా చేయటం అండ్ వేరియస్ వెరీ చీప్ బ్యాడ్ థింగ్స్ హ్యాస్ బీన్ సెడ్. నేను మొత్తం చూడలేదు కానీ కామెంట్స్ను కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ మీ స్టూడియోకి వచ్చినప్పుడు మీరు నాకు చూపించినవి. ఐఎమ్ ఏ బిజీ మ్యాన్ అండి, ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ న్యూసెన్స్ మేకర్స్. అది చూశాను అనమాట. దేర్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఫర్ సచ్ బిహేవియర్ విచ్ ఐ నీడ్ నాట్ స్పెల్ అవుట్ హియర్. దేర్ ఆర్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఫర్ సచ్ బిహేవియర్. వాళ్ళే నాకు ఫోన్ చేశారు కాబట్టి ఛానల్ వాళ్ళకి చెప్పాను, దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్. డిఫమేషన్ అన్నది ఇట్ విల్ బీ పర్స్యూడ్ ఇన్ అమెరికా, నాట్ హియర్. Because you are US based. I have a base in the US too. It is published there. అని ఇంతకంటే నేను ఎక్కువ చెప్పకూడదు, బట్ దిస్ ఈజ్ మై రియాక్షన్ టు దట్. ఒకళ్ళ మీద ద్వేషంతోనూ ఇది కాదు. మై పాయింట్ ఈజ్ ఆయన ఒప్పుకున్నాడు కదా ఈ ఫోటో జెన్యున్ కాదని. ఒప్పుకున్నారు, అక్కడి నుంచి తీసేశాను, నాది తప్పైందని కూడా అన్నారు. దట్ ఈస్ ద పాయింట్. దట్ ఈస్ ద పాయింట్. మీడియాకి అంటే కౌబాయ్స్ చాలామంది ఉంటారు మీడియాలో. ఒక ఫార్మల్ ట్రైనింగ్, ఎథిక్స్ ఇవన్నీ లేని కారణంగా ఐఎమ్ ఆల్సో కనెక్టెడ్ విత్ ద మీడియా. ఐ హ్యావ్ బీన్ అ బ్రాడ్కాస్టర్ మై సెల్ఫ్. నా టెలివిజన్ సిరీస్ నేను చేశాను. ఐ హ్యావ్ బీన్ ఇన్ జర్నలిజం. ఐ హ్యావ్ బీన్ ఎడిటర్ ఆఫ్ ఎ మ్యాగజైన్ in 2 languages, French ki, English ki. I was chief editor of the magazine. So I know what media means and what it entails. నేను ఒక న్యూస్ సర్వీస్ నడిపాను as part of my various interests. యూరోప్లో ఉండగా I did that for humanism. So I know what mistakes they have made. ఇంత కోపంలో కూడా నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇవన్నీ నువ్వు చేసిన తప్పులు అని. We will see. బికాజ్ ఇద్దరి మధ్య దెబ్బలాట పెట్టే జర్నలిజం నాకు ఐఎమ్ నాట్ ఇంప్రెస్ బై ఇట్. బట్ ఇఫ్ మై ఆనర్ ఈజ్ ఇన్ క్వశ్చన్, ఐ హ్యావ్ టు డిఫెండ్ ఇట్, నాట్ అదర్స్. ఐ డిసైడ్ వెన్ టు డూ ఇట్. ఇప్పుడు ఒకళ్ళు నన్ను బూతులు తిట్టే పోయే ఆనర్ అని నేను అనుకోవట్లేదు నాది. ఒకళ్ళు నన్ను 4 బూతులు చెడ్డ మాటలు అనగానే తెల్లవారుజామున అందరూ లేచి దిస్ జెంటిల్మెన్ ఈజ్ ఎ డిజానరబుల్ మ్యాన్ అని అనుకుంటారని నేను అనుకోవట్లేదు. అట్లా అనుకునే వాళ్ళ ఆనర్ నాకు అక్కర్లేదు. ఇప్పుడు నన్ను చూడంగానే ఓహో ఈయన దుర్మార్గ పనులు చేసేవాడు అని మోసం చేస్తూ పట్టుబడ్డా ఆయన చెప్పాడు అని అనుకున్న వాళ్ళ ఆదరం నాకు అవసరం లేదు కదా. సో ఐఎమ్ ఓకే. నేను ఒకళ్ళు పొగిడితే పొంగిపోను, ఒకళ్ళు తిడితే కృంగిపోను. దట్స్ ద వే ఐ యామ్. ఎందుకంటే ఒక ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ ఆఫ్ అవర్ సెల్స్ మనకు ఉండాలి. లేకపోతే తబ్బిబ్బు అయిపోతాము, లేకపోతే డిప్రెస్ అయిపోతాము. డజంట్ మ్యాటర్.